అవి వదిలేసి మీరు ముగ్గురిని కనండి 30,000 ఇస్తా, వాళ్ళకి నలుగురిని కనండి 40 ఇస్తానని పిచ్చి మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడద్దు. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట. నువ్వేమో లింగులిట్టుకని ఒకడిని గంటావు, నీ కొడుకు లింగులిట్టుకని ఒకడు గంటాడు. డబ్బున్నా మీరేమో రెండో వాళ్ళని గనరు, డబ్బు లేని వాళ్ళు ముగ్గురు నలుగురు గనాలా? 30,000తో వాళ్ళ జీవితం అంతా కూడా వాడి తిండికి, వాడి బట్టలకి, వాడి చదువుకి, వాడికి ఒళ్ళు బాగాలేకపోతే వైద్యానికి అన్నిటికీ సరిపోతుందా? అమ్మఒడి ఇవ్వు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీస్తావు, ట్యాబులు తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు, ఐబీఎస్ తీసేస్తావు. ప్రైవేటు స్కూల్స్కి పోవాలన్నా, ప్రైవేట్ కాలేజీకి పోవాలన్నా పేదవాడికి ఎలా కుదురుతుంది? ఆరోగ్యశ్రీ తీసేస్తావు, హాస్పిటల్లో మందులుండవు, మాత్రలుండవు, ఇంజక్షన్లు ఉండవు. పోయి ప్రైవేటు ఆసుపత్రిలో పోతే ఎక్కడికి సరిపోతాయి 30,000, 40,000? మీకైనా తల తిరుగుతుందా లేదా చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎంగా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాల సలహాలు ఈరోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టము, నువ్వెవరు చెప్పడానికి? కనీసం ఈరోజు రాష్ట్రంలో కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్ళీ పెంచావు, ఇప్పుడు మళ్ళీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు, కానీ కొనాలి అంటే ప్రజలకు మాత్రం ఎక్కడ ధరలు అందుబాటులో లేదు. జీతాలు పెంచవు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఇవ్వవు, ఏ వెల్ఫేర్ స్కీము డబ్బులు ఇవ్వవు. ఏ విధంగా వాళ్ళు బతకాలి? ఒకరుంటేనే కష్టపడుతుంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వేంటే నీ కొడుకు ఇంకా చేతగాని మాటలు. రైమింగ్ కోసం ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఈ ముద్దపప్పు పక్క నుండి చూశాడా ఎత్తుకుపోతుంటే? లేదా ఆ పేపర్లు అందించాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఇలా మాట్లాడిన దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నీకు దిమ్మ తిరిగిపోయేలాగా ఎక్కడ చదివాడు, ఎంత మెరిట్తో పాస్ అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పారు. రికార్డెడ్గా అసెంబ్లీలో ఉంది. కావాలంటే మరోసారి చదువుకోమను. స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు కదా, నిజంగా చదువొచ్చుంటే మీ కొడుక్కి చదువుకోమను. అసెంబ్లీ రికార్డులో ఉంది కదా, అసెంబ్లీ మీ చేతిలోనే ఉంది కదా. లోకేష్ గారు రైమింగ్ కోసం మహానాడులో చవకబారు మాటలు మాట్లాడటం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చదువు గురించి, మీ సంస్కారం గురించి కోలా కృష్ణమోహన్ గారు చెప్పిన నిజాల్ని ఆ మహానాడులో డిజిటల్ స్క్రీన్ మీద ప్లే చేసే ధైర్యం మీకుందా, దమ్ముందా అని అడుగుతున్నా. అది మీరు వేయండి. వేస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది మీ చదువు, మీ సంస్కారం, మీరేంటి అనేది అందరికీ తెలుస్తుంది. మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికీ భయపడినని. జూమ్లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్న నువ్వు ఎందుకు నీకు బిల్డప్ మాటలు చెప్పు? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారితో 1 నెల తిరిగావు, అందరి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళతో సహా. నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మాటలు తగ్గించుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా 100% ఫెయిల్యూర్. మీరు 100% ఫెయిల్యూర్. మళ్ళీ ఏంటో బోత్ ఆర్ నాట్ సేమ్ అని మీ మామ మాటలు చెప్తావు. నిజమే జగన్ గారు, మీరు బోత్ ఆర్ నాట్ సేమ్. ఓటమి ఎరుగని ధీరుడు జగనన్న, కానీ నువ్వు మొదటిసారే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడివి. బోత్ ఆర్ నాట్ సేమ్. కూటమితో అందరి కాళ్ళు పట్టుకుంటే గాని ఎమ్మెల్యే కాలేని వాడివి నువ్వు, కానీ తన సొంత సత్తాతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మొనగాడు జగనన్న. బోత్ ఆర్ నాట్ సేమ్. వైఎస్ఆర్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కానీ వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటులో నిలిచిన పార్టీ మీ పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్.
పేద విద్యార్థుల కోసం 43,000 పాఠశాలను నాడు నేడు పనులు స్టార్ట్ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2 సంవత్సరాల్లో ఒక్క బిల్డింగ్ కి కూడా పూర్తి చేయలేని దద్దమ్మ నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈరోజు సీఎం అయిన 3 నెలల్లోనే 1,30,000 మందికి మెరిట్ లో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 15,000 పోస్టులు డిఎస్సి పరీక్షను కూడా మెరిట్ లో చేయలేక లీకులు చేసి అమ్ముకున్న పనికిమాలిన నాయకుడు నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ, ఐబీ, ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చి పేద విద్యార్థులు కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్లి వేదికల మీద మాట్లాడగలిగే స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నువ్వు వచ్చిన వెంటనే సిబిఎస్ఈ, ఐబీ, అలాగే ఇంగ్లీష్ మీడియంని, ట్యాబుల్ని అన్ని తీసేసి కనీసం ఆ పేద విద్యార్థులకు మంచి తిండి కూడా పెట్టలేకుండా వాళ్ళ చావులకు కారణమవుతున్న వ్యక్తి. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయము మీరు తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.